నాన్న బండి కావాలి. దేనికిరా? అదే మన అంజిగాడు ఊరొస్తున్నాడు, స్టేషన్కి వెళ్ళి తీసుకురావాలి. సరే ఇదిగో బండిలో పెట్రోల్ లేదు, నడిపించుకెళ్ళి 50 రూపాయలు పెట్రోల్ కొట్టించుకో. 50 రూపాయలా? 50 రూపాయలు చాలు. ఈ బండి చాలా మైలేజ్ ఇస్తుంది. రేయ్ 30 స్పీడ్లోనే వెళ్ళు. నువ్వు చాలా స్పీడ్కి వెళ్తున్నావని ఊళ్ళో అందరూ చెప్తున్నారు. టైర్లో గాలి కొట్టించు, వెనకాల ఇంకో మనిషి ఎక్కితే చాలదు. వెళ్ళి దారిలో స్పీడ్ బ్రేకర్లు ఉంటాయి, వాటిని ఎక్కించుకో. మరి నడిపించి దాటించు. మళ్ళీ చెప్తున్నాను రోయ్, సడన్ బ్రేక్ లేకు, బ్రేక్ వైరు అరిగిపోద్దు. ఓ దట్ట. ఇంకో విషయం రోయ్, జాగ్రత్తగా వెళ్ళు. సరే నాన్న. బ్రేక్ పట్టకూడదు, సైన్ తిరగకూడదు, టైర్ అరగకూడదు, సీటు మీద కూకోకూడదు. మరి బండి ఎందుకు పెట్రోల్ కొట్టించుకుని పెరట్లో పెట్టుకోవడానికి? ఏ డ్రెస్ అడుగుతున్నా? వెళ్తున్నానన్న. రే మీ నాన్నకి ఇంకా భయపడుతున్నావు ఏట్రా? ఈ బండి కొనడానికి ఎన్ని గంటలు పెడితే నువ్వు కొత్త బండి కొనమంటే ఇంకేమైపోతాడు? సర్లే, నా సంగతి ఎందుకులే గాని నిజం చెప్పు, నువ్వు సొంతూరు మీద బెంగతో వస్తావా లేదంటే రాణి మీద ఆశతో?